శ్రీ మైట్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం అనుకోకుండా అత్యవసర పరిస్థితులలో ఇతరులకు సహాయం చేస్తాము. ఆ సహాయం పోయిన వారు కూడా గుర్తు పెట్టుకుని మనకు కూడా అవసరమైనప్పుడు సహాయం చేస్తారు. ఆ సహాయం వెంటనే జరగవచ్చు లేదా కొంతకాలం తరువాత జరగవచ్చు. ఇటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతుంటాయి. అటువంటి సంఘటనే ఈరోజు చెప్పుకుందాము. కథ ఏమిటంటే దారిలో దాహం చందమామ కథ. కథలోకి వెళ్లితే ఒకసారి పాపన్న నివసించే ఊళ్ళో ఒక విచిత్రమైన భయంకరమైన పిల్లల రోగం ప్రారంభమైంది. 2 రోజుల పాటు పిల్లలు తిండి తినక ఆటలాడక నీరసంగా ఏడుస్తూ ఉంటారు. 3వ రోజున జ్వరం పట్టుకుంటుంది. 3 రోజులు జ్వరంతో బాధపడి పిల్లలు చచ్చిపోతారు. ముందే చికిత్స చెయ్యాలి. జ్వరం తగలాక ఏ మందు పని చెయ్యదు. జ్వరం తగలక ముందే చికిత్స ప్రారంభించిన వాళ్ళు వైద్యుడిచ్చిన మందుతోనూ ఆయన చెప్పిన పథ్యపానాలతోనూ జ్వరం రాకుండా చేసుకోగలిగేవారు. ఆ జ్వరానికి చికిత్స చెయ్యగల వైద్యులెవరూ ఆ ఊళ్ళో లేరు. 10 కిలోమీటర్ల దూరాన గల శివపురంలో ఉండే చక్రవైద్యుడనే ఆయన ఆ జ్వరానికి తగిన చికిత్స చేసి నయం చేయగలిగేవాడు. ఆ వైద్యుణ్ణి తీసుకురావాలంటే ఖర్చు ఎక్కువ. అది భరించుకోలేనివాళ్లు పిల్లలను శివపురానికే తీసుకుపోయి వైద్యుడికి చూపించి మందు తీసుకుని వచ్చేసేవాళ్లు. బిడ్డను చూసి పరీక్ష చేయకుండా వైద్యుడు మందిచ్చేవాడు కాదు. ఒకనాటి ఉదయం పాపన్న బిడ్డకు జ్వరం రాబోతున్న సూచనలు కనిపించాయి. వెంటనే బిడ్డను చక్రవైద్యుడి వద్దకు తీసుకుపొమ్మని పాపన్న భార్య అన్నది. అయితే ఆ సమయానికి పాపన్న దగ్గర సొంత బండి లేదు. ఇంకెవరో బిడ్డకు జ్వరంగా ఉంటే వైద్యుడు ఉండే ఊరికి తీసుకుపోవలసి వస్తే పాపన్న తన స్వంత బండినిచ్చాడు. అందుచేత వైద్యుణ్ణి తన ఇంటికి పిలుచుకు వచ్చి బిడ్డను చూపించాలను అనుకున్నాడు పాపన్న. అంతలో పొరుగింటి సోమన్న ఆత్రంగా పాపన్న దగ్గరకు వచ్చి, పాపన్నగారు, మా బిడ్డకు ఆ పాడు జ్వరం వచ్చేటట్టున్నది. చక్ర వైద్యుడి వద్దకు తీసుకుపోయి చూపించాలి. మీ బండి కాస్త ఇస్తారా అని అడిగాడు. పాపన్న తనకు కూడా అదే సమస్య వచ్చిందన్నాడు. అయితే పదండి, పోయి వైద్యుణ్ణి తీసుకువద్దాం అన్నాడు సోమన్న. తనకు తోడు దొరికినందుకు పాపన్న కూడా సంతోషించాడు. ఇద్దరూ శివపురానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళినాక సోమన్న, మనం రోడ్డు వెంబడే పోతే 10 కిలోమీటర్ల దూరం. ఇటు కొండ పక్కగా అడ్డదారిన వెళితే 4 కిలోమీటర్లు తగ్గుతుంది అన్నాడు. అయితే అడ్డదారినే పోదాం అన్నాడు పాపన్న. అంతలోనే రహదారి వెంబడి ఒక గుర్రపు బండి వేగంగా వారిని దాటుకుని వెళ్ళింది. దాన్ని ఒక యువకుడు తోలుతున్నాడు. ఒక యువతి బండిలో కూర్చుని ఉన్నది. బండి ఎంతో దూరం వెళ్లకుండానే ఆగిపోయింది. బండిలో ఉన్న స్త్రీ, అయ్యో సహాయం రండి, సహాయం అని ఆర్తనాదం చేసింది. ఆర్తనాదం వింటూనే పావన్న బండికేసి పరిగెత్తాడు. సోమన్న విసుక్కున్నాడు. పాపన్న వెళ్లి చూసేసరికి బండి తోలుతూ ఉండిన యువకుడు కళ్ళెం వదిలేసి బండిలో ఒరిగిపోయి ఛాతి పట్టుకుని మూలుగుతూ దాహం మంట, దాహం మంట అంటున్నాడు. ఈయన నా భర్త ఉన్నట్టుండి సుస్థి చేసింది. బయలుదేరేటప్పుడు చేసిన భోజనంలో ఏదో వికటించింది. కడుపు నొప్పి, దాహం అంటున్నాడు. చెంబులో నీళ్లు అందించాను. బండి కుదుపుడికి చెంబు దొర్లి నీరంతా ఒలికిపోయింది. గ్రహచారం చాలక బండివాడితో పోట్లాడి తానే తోలుతూ వచ్చాడు. వాడున్నా కాసిని నీరు తెచ్చి పెట్టును. మీరు ఈ చెంబుతో కాసిని నీరు తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకోండి, మీ మేలు మరచిపోం అని బండిలో ఉన్న అమ్మాయే పాపన్నను బతిమాలింది. మనం తొందరగా పోవాలి అని సోమన్న జ్ఞాపకం చేశాడు. కాని పాపన్న వినిపించుకోకుండా చెంబు తీసుకుని దూరాన కనపడే గుడికేసి పరిగెత్తాడు. ఈ మనిషితో పెట్టుకుంటే ఇంతే అనుకుని సోమన్న, నేను పోతున్నా నయ్యోయ్ అని కేకపెట్టి అడ్డదారిన నడక సాగించాడు. పాపన్న సర్వేగంతో గుడి చేరుకుని అక్కడి పూజారి ఇంటి నుంచి నీరు తీసుకుని బండి వద్దకు తిరిగి వచ్చాడు. యువకుడు నీరు తాగే కొంచెం తేరుకున్నాడు. కాని అతని కడుపు నొప్పి తగ్గలేదు. అతను బండిలో పడుకుని నేనింక బండి తోలలేను అన్నాడు. అతను శివపురం జమీందారు కొడుకు. తన భార్యను ఆమె పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకుపోతున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బండి తోలి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగవిడిచి ఆ తర్వాత నా పని చూసుకుంటాను అన్నాడు పాపన్న. అందువల్ల మీ పని పాడు కాదు గదా అన్నది చిన్న జమీందారు భార్య. నేను శివపురంలో ఉండే చక్ర వైద్యుడింటికి పోతున్నాను.
మా బిడ్డకు విషజ్వరం తగిలినట్టున్నది చెప్పాడు పాపన్న. మేము శివపురమే పోతున్నాం గనక మీకేమీ ఇబ్బంది ఉండదు అన్నదామె. పాపన్న బండిని వాయువేగంతో శివపురం జమీందారు గారింటి ముందు ఆపాడు. జమీందారు గారి కొడుకు భార్యతో సహా బండి దిగే ఒక నౌకరును పిలిచి వీరిని చక్రవైద్యుడింటికి తీసుకుపో. వైద్యుణ్ణి వీరి వెంట వీరి ఓరికి తీసుకుపోయి అక్కడ పని పూర్తి అయినాక తిరిగే వైద్యుణ్ణి ఇంటి దగ్గర దించిరా అని ఆజ్ఞాపించాడు. ఆ బండిలోనే పాపన్న చక్రవైద్యుడింటికి వెళ్లాడు. అప్పటికి సోమన్న ఇంకా రాలేదు. దారి వెంబడి నడుస్తూనే ఉన్నాడు. జమీందారు గారి బండి తన ఇంటి ముందాగగానే వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాపన్న వచ్చిన పని తెలుసుకుని తన కోసం వేచి ఉన్న రోగులనందరినీ వేచి ఉండమని చెప్పి బండిలో ఎక్కి పాపన్న ఊరికి బయలుదేరాడు. వైద్యుడు వెళ్లిన కొంతసేపటికి కాళ్ళు తీపులు పెడుతూ ఆయాసపడుతూ సోమన్న వైద్యుడింటికి చేరుకున్నాడు. అడ్డదారిలో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. అంతా శ్రమపడి వస్తే వైద్యుడు బండిలో ఎటో వెళ్లినట్టు తెలిసింది. ఆయన రాకకెదురు చూస్తూ సోమన్న అక్కడే కూర్చున్నాడు. ఈ లోపల వైద్యుడు పాపన్న ఇల్లు చేరుకుని పాపన్న బిడ్డను పరీక్షించి మందిచ్చి పచ్చపానాలు చెప్పాడు. తర్వాత పాపన్న వైద్యుణ్ణి సోమన్న ఇంటికి తీసుకుపోయి అతని బిడ్డకూడా మందిపించాడు. వచ్చిన పని అయిపోగానే వైద్యుడు జమీందారు గారి బండిలో తన ఇంటికి తిరిగి వెళ్లి బండిని పంపేశాడు. సోమన్న ఆయనను చూసి తన ఊరు పేరు తను వచ్చిన పని చెప్పాడు. నేనిప్పుడు మీ ఊరి నుంచే వస్తున్నాను. పాపన్న బిడ్డకు మీ బిడ్డకు కూడా మందిచ్చాను అన్నాడు వైద్యుడు. పాపన్నను వదిలేసి బయలుదేరినందుకు తనకు మంచి శాస్తే జరిగిందనుకుని సోమన్న కాళ్ళీడ్చుకుంటూ దారంతా నడిచి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరుకున్నాడు. మరునాడు సోమన్న పాపన్న ఇంటికి వెళ్లి తన కుమారుడికి వైద్యుడి చేత మందిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. జమీందారు కొడుకుకి సహాయం చేయటం వల్ల తనకు పాపన్నకు జరిగిన మంచి తెలుసుకుని ఎంతో సంతోషించాడు. ఇంతటితో కథ సమాప్తం. మీకు కూడా మీ జీవితంలో ఇటువంటి సహాయం పొందితే వెంటనే కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానల్.